ఈ అన్నా క్యాంటీన్ కూడా 2018 జూలై నుంచి 2019 మార్చి వరకు ఇంచుమించుగా 9 నెలలు నడిచింది. తర్వాత మనకి ఎన్నికల కోడ్ రావడంతో అది ఆపివేయడం జరిగింది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ అన్నా క్యాంటీన్ తెరుస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటివరకు ఇక్కడ సచివాలయం నడిచింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్నా క్యాంటీన్లో గతంలో అన్నా క్యాంటీన్లో పనిచేస్తున్న సచివాలయం మళ్ళీ వెనక్కి పంపించి అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణకు చేస్తున్నారు. మన పట్టణంలో 3 క్యాంటీన్లు ఉన్నప్పటికీ ఆ క్యాంటీన్లు రెడీ చేస్తున్నారు. పక్కన మున్సిపల్ కమిషనర్ గారు కనీసం 100 చేస్తాం ఆగస్టు 15 నాటికి అన్నారు. మరి మన టౌన్లో 3 రెడీ చేస్తున్నారు. మన మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆగస్టు 15 నాటికే సిద్ధం చేస్తారు. ఎన్ని ఇస్తారో అన్నది చూద్దాం. అయితే సెప్టెంబర్ 1 నుంచి మాత్రం 3 పనిచేస్తాయి. అన్నీ రెడీ చేస్తున్నారు కాబట్టి ఆగస్టు 15 నుంచి రెడీ అవుతాయి. లేకపోతే మొదటగా ఒక క్యాంటీన్ ఓపెన్ చేసి మిగతా సెప్టెంబర్ 1 నుంచి నడుస్తాయి అన్నది తర్వాత వచ్చే ఉత్తర్వులు బట్టి ఉంటాయి. ఇక్కడ ఏంటి తయారు చేస్తున్నారు మీరు? ఇక్కడ అన్న క్యాంటీన్ తయారు చేస్తున్నామండి. ఈ అన్నా క్యాంటీన్ లో వల్ల పేదలకు ఉపయోగం ఏమైనా ఉందా? ఉందండి. ఎలాగా? క్యారెట్ తెచ్చుకోపోయినా 5 రూపాయలు అయితే భోజనం సంపూర్తిగా తింటున్నామండి. సరిపోతుంది 5 రూపాయలకి. సాలనాలుగేమో 2 టోకులు తీసుకుంటారు, 10 రూపాయలు తెచ్చుకుని తింటారు. నీ పేరేం పేరయ్యా? నాగార్జున అండి. నాగార్జున. ఎప్పుడైనా ఇది వరకు తిన్నావా? తిన్నావా? ఎలా ఉంటుంది? బాగుందండి. ఇప్పుడు గతంలో 5 సంవత్సరాల నుంచి అన్నా క్యాంటీన్ లేదు. మళ్ళీ ఇప్పుడు అన్నా క్యాంటీన్ కొత్త ప్రభుత్వం వచ్చాక పెడుతుంది. అది పేదలకే కానీ నీళ్ళంటే కూలీలకు కానీ ఉపయోగకరమేనా? ఉపయోగకరమేనండి. మరి ఈ 5 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది పడ్డారండి కూలోళ్ళు అందరూ కూడా. మేము ఎక్కడి నుంచో 10 కిలోమీటర్ల నుంచి వస్తున్నాం ఉంటాయి. క్యారేజీ తెచ్చుకోపోతే ఈ అన్న క్యాంటీన్కి వచ్చి ఒక 5 రూపాయలు ఇచ్చి శుభ్రంగా తినేస్తున్నాం ఉంటాయి. మంచి పనే కదండి. మరి జనాలందరికీ కూడా మంచి జరగాలనే కదండి. అలాగే ఉండాలండి పరిపాలన అంటే. ఇప్పుడు మనం తాలూకా ఆఫీస్ సెంటర్ లో ఉంటే అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాం. నీ పేరేం పేరయ్యా? ఇది వరకు నువ్వు ఎప్పుడైనా తినేవాడు అన్నా క్యాంటీన్ లో? ఏం చేస్తా ఉంటావు నువ్వు? ఇది వరకు అన్నా క్యాంటీన్ లో తినేవాడా? ఏం పెట్టేవారు పొద్దున్నే టిఫిన్ ఇడ్లీ గానీ లేదా పూరి లేదా ఉప్మా. ఎంతగా 5 రూపాయలకి పెట్టేవారు. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ భోజనం. దీనివల్ల పేదలకి ప్రయోజనం చేకూరుతుందా? బాగానండి. హోటల్కి వెళ్ళాలంటే రోజుకి 100-150 రూపాయలు అయిపోతుంది. 15 రూపాయలతో భోజనం సరిపోతుంది ఒక రోజు. అలాగా బాగుందండి. ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతుందని మీకు తెలిసిందా? తెలిసిందండి. ఎప్పుడంట? 15వ తారీఖు అంటున్నారు. మళ్ళీ ఇక్కడ తినడానికి అవకాశం మంచిదే అంటారు. మంచిదే అండి. అందరికీ ఆనందంగా ఉంది. మనం బ్రహ్మానంద రెడ్డి మార్కెట్ లో కాపు కళ్యాణ మండపం ఎదురుగా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ దగ్గరికి వచ్చాం. ఈ అన్నా క్యాంటీన్ కూడా మరమ్మతులు బాగా రిపేర్లు చేసి ఆగస్టు 15 సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి మున్సిపల్ ఏఈ సురేష్ గారు ఉన్నారు. ఇక్కడ చేసే పనులు ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు ఈ మరమ్మతులకి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మొత్తం పెయింటింగ్ ఒకటి వేస్తున్నాం అండి, ఎలక్ట్రిఫికేషన్ ఒకటి, ప్లంబింగ్ ఒకటి చేస్తున్నాం. అలాగే మిస్లీనియస్ వర్క్స్, క్లాడింగ్ వర్క్ ఒకటి ఉంది పైన, అది క్లాడింగ్ వర్క్ ఒకటి పెట్టాం. అలాగే నేమ్ బోర్డు, లోగో ఇవి కూడా ఇన్స్టాలేషన్ చేసామండి. ఓవరాల్గా 15వ తారీఖు ఓపెనింగ్ పెడతాం. అంటే మొత్తం పని అయిపోతుందంటారా? 10-15 తారీఖు 2-3 రోజుల్లో దాన్ని కంప్లీట్ చేయమని పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. ఈ 7th కల్లా కంప్లీట్ చేసి క్లోజ్ చేస్తాం. గతంలో మరి ఇక్కడ తినవాళ్ళు అన్నా క్యాంటీన్ ఇక్కడ మళ్ళీ పెట్టడం వల్ల పునరుద్ధరించడం వల్ల ప్రయోజనం ఉందో లేదో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. నీ పేరేం పేరమ్మా? నువ్వేం చేస్తావమ్మా? కూలి పని చేస్తా ఉంటావు. ఇది వరకు నువ్వు తిన్నావా ఎప్పుడన్నా? భోజనం చేయడానికి వెళ్ళామండి, అన్నం లేనప్పుడు. ఇప్పుడు ఇది వరకు ఇది మళ్ళీ ఇప్పుడు పెట్టడం వల్ల అన్నా క్యాంటీన్ లో మీకు ప్రయోజనం ఉందా? సంతోషం అండి, మంచిదండి. పేదగా రోదక బోడి జనం రోడ్ల మీద ఉన్న వాళ్ళు ఉన్నారండి. అది పెడితే చాలా మంచిదండి. కార్మికులు కూడా కార్మికులు కూడా తింటారండి. క్యారేజీలు రాని వాళ్ళు అందరూ తింటారండి. మీరు చెప్పండి, మీది ఎవరండి? మాది దెందులూరు అండి. దెందులూరు ఇక్కడికి వస్తా ఉంటారు. మీరు మీకు పొరుగు నుంచి వచ్చే వాళ్ళకి ప్రయోజనం ఉందా? చాలా ఉపయోగం ఉందండి. ఎలాగా?
మాకు మా పొరుగురు ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళాం కదండి భోజనానికి. ఇక్కడ 5 రూపాయలు భోజనం పెడతానికి సంతోషం కదండి, చాలా సంతోషంగా ఉందండి. అది సంతోషం కాదని ఎవరు అంటాకి లేదండి. అది తిన్నామండి. ఏంటి అలాగా? బాగుందండి. అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల అందరికీ ఉపయోగకరంగా ఉంది. అందరూ బతుకుతాం కదా. 5 రూపాయలకి అన్నం పెడతారంటే చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అన్న క్యాంటీన్ పునరుద్ధరణ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని ప్రజలందరికీ కూడా. తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో 3 అన్న క్యాంటీన్లు ఉన్నాయండి. 3 అన్న క్యాంటీన్లకి 3 ఒక 5 years మనం వాడకపోవడం వల్ల, వదిలేయడం వల్ల రీసెంట్గా కొన్నాళ్ళు ఇక్కడ బిల్డింగ్ కారిపోతుందని సచివాలయానికి మార్చి కొన్నాళ్ళు వాడాము. మొత్తం పాడైనాయి. వాటర్ సప్లై కానీ, టాయిలెట్స్ కానీ, ఎలివేషన్ కానీ, పెయింటింగ్లు కానీ పాడైనాయి. ఆ పాడైన మూలంగా రిపేర్ చేయమని చెప్పేసి అన్నారు. ఇప్పుడు August 15 కల్లా 3 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయమని మనకి ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు. గవర్నమెంట్ 20 lakhs కూడా రిపేర్లకి డబ్బులు రిలీజ్ చేసింది. ఇప్పుడు చేస్తున్నామండి. August 10 కల్లా మేము 100% కంప్లీట్గా ఇచ్చేస్తున్నాం. కానీ August 15 కల్లా మన పురపాలక సంఘంలో ఒక అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారండి. అది MR ఆఫీస్ దగ్గరది. మిగతా 2 కూడా పూర్తి చేసేస్తామంటే మాకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం అది వాళ్ళు ఇచ్చిన మళ్ళీ డేట్ ప్రకారం మేము ఓపెన్ చేస్తామండి. ఫుడ్ క్యాటరింగ్ ఇవన్నీ వాళ్ళ ఏజెన్సీకి గవర్నమెంట్ లెవెల్లో వాళ్ళు ఏజెన్సీకి చేస్తున్నారు. త్రూఅవుట్ ది స్టేట్ వాళ్ళు ఫుడ్ సప్లై అన్నీ చేస్తారండి. మన అన్న క్యాంటీన్ అంతా క్లీనింగ్ అంటే ఏం చేసాం, వాటర్ సప్లై చేసాం, ఆ ట్యాంక్ అంతా క్లీన్ చేస్తామండి. స్లాబ్ కారిపోతుందంటే స్లాబ్ మీద కాంక్రీట్ వేసామండి, స్టీల్ వాడి. సో ఇప్పుడంతా పర్ఫెక్ట్గా చేస్తున్నామండి. ఫోటోలు మార్చమన్నారు, ఫోటోలు మార్చామండి. వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం పాత ఎల్ఎన్టీ వాళ్ళు కట్టినప్పుడు పాత గవర్నమెంట్ అంటే 2014, 2018లో ఏ డిజైన్ అవుతుందో ఆ డిజైన్ మోడల్లో తీసుకురామని చెప్పి అన్నారు. మున్సిపల్ మినిస్టర్ గారితో ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ కూడా అయింది. మొదటి విడతగా August 15 కల్లా 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు. August 15 రోజులో ఆ 100లో మనది ఒకటి ఉంది. 2 మాసాలు తిరక్కోకుండానే ఆయన అధికారంలోకి వచ్చి వేళకి 50 రోజులు. మరి 50 రోజుల్లోనే ఈ అన్నా క్యాంటీన్ని సుందరంగా తయారు చేయించి ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో 3 అన్నా క్యాంటీన్లు. ముందుగా ఇక్కడ తాలూకా ఆఫీస్ సెంటర్లో ఉన్న ఈ అన్నా క్యాంటీన్ని మరి ఆధునిక పద్ధతుల్లో తయారు చేయించి మరి August 15న ఇక్కడ August 15 నుండి ప్రతి ఒక్క పేదల ప్రతి ఒక్కళ్ళకే కూడా మరి కడుపు కాలకోకుండా వాళ్ళకి 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్, 5 రూపాయలకే మరి మధ్యాహ్న భోజనం, అలాగే 5 రూపాయలకే సాయంత్రం భోజనం. పేద ప్రజల కడుపు నింపడానికే మరి చంద్రబాబు నాయుడు గారు 2014లో ఈ స్కీమ్ తీసుకొస్తే 2019లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని అత్యంత దుర్మార్గంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తే మరి ఇక్కడున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని చెప్పి ఆ రోజున ప్రజలకు వాగ్దానం చేసి వారంలో ఒక్కరోజు మంగళవారం, ప్రతి మంగళవారం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి కొనసాగిస్తూ వస్తూ మరి అన్నా క్యాంటీన్ వచ్చేదాకా మేము చేస్తానన్న మాట మేము నిలబెట్టుకున్నామని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని, మంచి క్వాలిటీ ఫుడ్ తోటి ఈ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా నడుస్తాయని చెప్పి తెలియజేస్తూ మరి ఎన్నాళ్ళు ఆదరించిన అన్నా క్యాంటీన్ని మీరందరూ కూడా మరి ఇదే విధంగా ఆదరించి పేద ప్రజలకి మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకూడదన్న సదుద్దేశంతో ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నుంచి పురంధేశ్వరి గారు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.